సరే వాక్యంలోకి వెళ్దాం. ఏ సువార్తను ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్త. చప్పట్లు కొట్టండి. ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? చప్పట్లు కొట్టండి. మళ్ళీ మత్తయి సువార్త 7వ అధ్యాయం లాస్ట్కి వచ్చేసినాం. ఎక్కడికి? మత్తయి సువార్త 7వ అధ్యాయం లాస్ట్కి వచ్చేసినాం. ఈరోజు లాస్ట్ మాట యేసు ప్రభు మత్తయి సువార్తలో పలికే లాస్ట్ మాట. ఈ ప్రసంగాన్ని అంతటిని ఏమంటారంటే కొండ ప్రసంగం అంటారు. అంటే యేసు ప్రభు ఒక కొండ మీద కూర్చొని ఆ ప్రజలందరూ ఎక్కువ మంది, చాలామంది, కొన్ని వేల మంది వచ్చేస్తే వాళ్ళకి ఇప్పుడంటే మైకులు ఉన్నాయి. మైకులు చెప్తే కొన్ని వేల కిలోమీటర్ల దూరం వినిపిస్తాయి. కానీ అప్పుడు మైకులు, ఆ కాలంలో మైకులు లేవు కదా. యేసు ప్రభు చెప్పడానికి వాళ్ళు అంతమంది వస్తే, నేను ఎలాగ ఇప్పుడైతే టీవీ తెరలు ఉన్నాయి, ఇక్కడ కూర్చున్నా కూడా ఆడాడో కలిగిరోళ్ళపల్లిలో కూర్చున్నా కూడా టీవీ తెరలు పెట్టేస్తే అక్కడ కనిపిస్తాయి. కానీ అప్పుడు లేదు, అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు. కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడంటే ఒక కొండ మీద పైన టాప్ మీద కూర్చొని ప్రజలందరూ ఆ కొండ చుట్టూ అక్కడక్కడ కూర్చుంటే అక్కడి నుంచి ప్రసంగం చేసినాడు. దీన్ని ఏమంటారంటే కొండ ప్రసంగం అంటారు. బైబుల్ అంతటిలో అత్యంత ప్రభావం గల ప్రసంగం ఏదంటే ఈ కొండ ప్రసంగం. యేసు ప్రభు చేసిన ఈ కొండ ప్రసంగము బైబిల్లో చాలా 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 ప్రభావం గల కొండ ప్రసంగం అంటారు దీన్ని. సరేనా? 5, 6, 7 ఈ మూడు అధ్యాయాలు కొండ ప్రసంగం సంబంధించినవి. రే ఏం పడుకున్నావే? కూర్చో కూర్చో. అవతలలో పడుకున్నది భలే నేర్పించాను మీకు అలవాటు. వినండి, ఈ ప్రసంగాన్ని ఏమంటారంటే కొండ ప్రసంగం అంటారు. ఈ కొండ ప్రసంగం నుంచే మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసినాము? చివరికి వచ్చేసినాం. చివరి మాట ఈ కొండ ప్రసంగంలో దేవుడు ముగింపు మాటను, యేసు ప్రభు ముగింపు మాటగా ఏం చెప్తున్నాడు అంటే చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 చదమ్మా. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడును కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విరిసి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాట గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధనకు ఆశ్చర్యపడుచుండిరి. ఎలాగనగా ఆయన వారి శాస్త్రముల వల్లే కాక అధికారం గల వారి వల్లే వారిని బోధించెను. 8 ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహాలను ఆయనను వెంబడించెను. హల్లెలూయా. ఆయన ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు వెంబడించెను. అంటే ఆ కొండ ప్రసంగంలో చివరి ప్రసంగం ఏం చేసినాడంటే యేసు ప్రభు అది చేసిన తర్వాత ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినాడంట. అప్పుడు యేసు ప్రభువును అనేక మంది జనులు వెంబడించారంట. తర్వాత దానిపైన మనం చూస్తే ఆయన చెప్పిన ఆ మాటలన్నిటినీ విన్న ఆ ప్రజలందరికీ చాలా ఆశ్చర్యం కలిగిందంట. అబ్బా, ఇలాంటి మాటలు మేము ఎప్పుడు వినలేదే, ఇంత గొప్ప మాటలు, ఇలాంటి అద్భుతమైన మాటలు మేము ఎప్పుడు వినలేదే అనే ఆశ్చర్యం కలిగించే మాటలు ఆ కొండ ప్రసంగంలో యేసు ప్రభు చెప్పినాడంట. ఆ కొండ ప్రసంగంలో ఎవరైతే విన్నారో వాళ్ళందరూ ఆయన మాటకి ఆశ్చర్యపడిపోయి, ఆయన మామూలుగా టీచర్లు చెప్పినట్టు కాకుండా, ఏదో బుక్స్ చూసి చదివినట్టు కాకుండా ఒక అధికారంతో, ఒక అధికారిగా చెప్పినట్లు ఈ మాట చెప్పాడు అని యేసు ప్రభు మీద అందరూ విశ్వాసం ఉంచి ఆయన్ని వెంబడించారంట. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినామంటే ఆ కొండ ప్రసంగంలో లాస్ట్ మాటకి వచ్చినాం. ఎక్కడికి? లాస్ట్ ప్రసంగం. యేసు ప్రభు ఆ కొండ ప్రసంగంలో
చివరి ప్రసంగానికి వచ్చాం. ఆ ప్రసంగం ఏంటంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని, దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడును, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసుప్రభు చెప్తున్నాడంటే, ఇప్పుడు ఇన్ని మాటలు నేను అన్నీ చెప్పినాను కదా, ఈ కొండ ప్రసంగంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, మొదటి నుంచి చివరి వరకు ఇన్ని ప్రసంగాలు మీకు చేశాను కదా. ఈ కొండ ప్రసంగం ద్వారా ఇన్ని ప్రసంగాలు నేను చెప్పిన మాట అన్నీ మీరు విన్నారు, మంచిదే. అయితే మీరు వినేసి దాని ప్రకారము ఎవరైతే ప్రవర్తిస్తారో, నా మాటలు నేను ఇప్పుడు చెప్పిన మాట అన్నిటిని మీరు విన్నారు కదా, ఈ మాటలన్నిటిని విని నేను చెప్పిన ఆ మాట ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో, ఎవరైతే చేస్తారో వారిని దేంతో పోలిస్తున్నాడంటే, పునాది మీద, అంటే బండ మీద. పునాది వేసేటప్పుడు మనం రాళ్ళు తీసి ఏమేస్తామో, గుణాత్తం వేసేటప్పుడు వాటిలో ఏమేస్తామో, రాళ్ళు వేస్తాం, అంతే కదా. ఏమో కట్రాలు వేసి కడతాం, కట్రాల మీద వేసి ఇల్లు కడతాం. ఒకటి ఈ మాటలు, నా మాటలు, ఈ అన్ని మాటలు విని దాని ప్రకారం ప్రవర్తించిన వాడు, దాని ప్రకారం చేయని వాడు ఎలా ఉంటాడంటే, ఆ కట్టాల బదులు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడని చెప్పినాడు. ఇప్పుడు బండ మీద ఇల్లు కట్టబడితే, అంటే కట్రాయి మీద ఇల్లు కట్టబడితే స్ట్రాంగ్గా ఉంటుందా, ఇసుక మీద అంటే గుణాలు తీసి ఇసుక మీద ఇల్లు కడితే స్ట్రాంగ్గా ఉంటుందా? ఎక్కడ పడితే బండ మీద కట్టిన ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఎన్ని సంవత్సరాలు అనేది కట్టి? దాదాపు అంచనా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయిందా? 30 ఏళ్ళు అనుకుందాం. 30 ఏళ్ళు అయినా సరే ఈ ఇల్లు ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి. ఎందుకు? కింద దేంతో కట్టబడింది? ఇది దేంతో? బండలతో కట్టబడింది. గోడలు కూడా బండలేనా? కింద గుణాది కూడా బండలతో కట్టబడింది, అవి కూడా బండలతో కట్టబడ్డాయి. కాబట్టి ఈ ఇల్లు 30 సంవత్సరాలైనా సరే స్ట్రాంగ్గా నిలబడింది. వర్షం పడినా లేదా 30 సంవత్సరాల నుంచి? ఈదురు గాళ్ళు వచ్చినాయి లేదా? తుఫాన్ గాళ్ళు వచ్చినాయి లేదా? పెద్ద పెద్ద గాళ్ళు ఎన్ని వచ్చినాయి లేదా? అయినా ఈ ఇల్లు ఏమైనా కూలిందా? ఇల్లు ఏమైనా చెక్క చెదిరిందా? ఎందుకు చెదరలా? కారణం ఆ బండ మీద కట్టబడింది. ఇంకా బయట ఇల్లు కడుతుంటారు కొన్ని ఫ్లైఓవర్లు, కొన్ని మామూలు ప్లేసుల్లో కొటాలలాగా చిన్న కొటాలు కొడుతుంటారు కదా. పెద్ద గాలి వచ్చినా, పెద్ద ఏదన్నా వర్షం వచ్చినా ఏం చేస్తాయి? ఆ కొటాలు కూలిపోతుంటాయి. ఎందుకు కారణము? వాళ్ళ కింద పునాది ఉండదు, మామూలు మట్టి మీదనే వాళ్ళ కొటాలని కానీ ఆ గుడిసెలు కానీ కట్టేసి ఉంటారు. కాబట్టి గాలి వస్తే, వరద వస్తే అది కూలిపోతుంది. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇంతవరకు నేను చెప్పిన మాట అన్నీ మీరు విన్నారు కదా, ఆ మాటల ప్రకారం మీరు చేస్తే మీరు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటారు. చేయకపోతే ఇసుక మీద కట్టబడిన వాళ్ళని పోలి ఉంటారు. గాలి, వరద వీటికి అంటే దాని అర్థం ఏంటంటే, గాలి, వరద అంటే శ్రమలు, కష్టాలు ఎన్ని వచ్చినా సరే ఈ నా మాటల ప్రకారం చేసినవాడు కదల్చబడు, స్థిరంగా స్ట్రాంగ్గా ఉంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని బాధలు వచ్చినా సరే, నా మాటలు చెప్పిన ఎవడైతే చేస్తాడో, అంటే నేను చెప్పిన మాటలని దాని ప్రకారం ఎవడైతే నడుచుకుంటాడో, ఎన్ని బాధలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎలాంటివి వచ్చినా సరే వాడిని టచ్ చేయలేవు, వాడిని కదిలించలేవు. అలా కాకుండా యేసు ప్రభు చెప్పినట్లు విని కూడా ఆయన చెప్పినట్టు చేయకుండా తమ ఇష్ట ప్రకారం అయితే ఎవరైతే చేస్తారో, ఆయన చెప్పింది కాకుండా వేరేది ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎట్లంటే, చిన్న శ్రమ వచ్చినా, చిన్న బాధ వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళు కూలిపోతారంట. కూలిపోయి వాళ్ళకు జరిగే కీడు ఎంత భయంకరంగా ఉంటుందో అని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళకు వచ్చే కీడు, వాళ్ళకు వచ్చే ఆ నాశనం ఎంత భయంకరంగా ఉంటుందో అనేది దేవుడు చెప్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మద్యపానం, యేసు ప్రభు కొండ ప్రశ్నలో కూడా మీ శరీరాన్ని అపవిత్ర కార్యం చేత చెడుచుకోవద్దని చెప్పినాడు. ఒక మందే తీసుకుందాం.
ఒక మందు తాగడాన్ని తీసుకుంటే మందు తాగొద్దని యేసుప్రభు చెప్పినాడు. అది చేస్తే నీకు చాలా అవమానాలు, నిందలు, రోగాలు వస్తాయి, కుటుంబంలో గొడవలు వస్తాయి, నీకు నిందలు, అవమానాలు ఇవన్నీ కలుగుతాయని చెప్పినాడు. ఇప్పుడు యేసుప్రభు ఈ మాట చెప్పిన తర్వాత, ఆ ప్రసంగం చేసిన తర్వాత మనం విన్నాం ఆ మాట. మందు తాగకూడదు, మందు తాగితే మన జీవితం నాశనం అవుతుంది, మన కుటుంబ జీవితం నాశనం అవుతుంది, మన మీదకి నిందలు, అవమానాలు వస్తాయనే మాట మనం విన్నాం. వినిన తర్వాత ఏదైనా మందు తాగే పార్టీలు, పబ్బాలు, ఫ్రెండ్స్ సిచ్యువేషన్లు వచ్చినాయి, వాళ్ళు మందు తాగమన్నారు. అప్పుడు మనకు యేసుప్రభు మాట గుర్తొచ్చి, అమ్మో దేవుడు మందు తాగమన్నాడు, దేవుడు తాగొద్దన్నాడు, కాబట్టి మనం మందు తాగకూడదు అని చెప్పేసి నువ్వు మందు తాకనే విడిచిపెట్టావు అనుకో, నీకు ఏమొచ్చినా సరే, ఎలాంటి కష్టం వచ్చినా సరే నువ్వు తట్టుకోవాలని నిలబడతావు. అలా కాకుండా ఇక్కడ యేసుప్రభు ఏమని మందు తాగొద్దని చెప్పినాడు, కానీ చిన్న పార్టీన పబ్బ ఏదో ఒకటి వచ్చింది, నువ్వు ఈ మాటను పట్టించుకోకుండా మందు తాగేసినావు అనుకో, మందు తాగిన పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూసింది, మీకు తెలిసిందే. వాళ్ళ పాటు ఎంత అంటే వాళ్ళకి వచ్చే కీడు ఎంత భయంకరంగా ఉంటుందని యేసుప్రభు చెప్తున్నాడు. మరి మీరు మందు తాగి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు కళ్ళారా చూసినారు. వాళ్ళకి జరిగే నష్టం ఎలాంటిదో, వాళ్ళ కుటుంబం మీదకి వచ్చే నిందలు, వాళ్ళ కుటుంబంలోకి వచ్చే సమస్యలు ఎలాంటివో మీరు మీ కళ్ళతో చూసినారు. కారణం ఏంటి? యేసుప్రభు చెప్పిన మాట విని కూడా దాని ప్రకారం చేయని వాళ్ళు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ కొండ ప్రసంగంలో మీరు నా మాట అన్నిటినీ విన్నారు కదా, వీటన్నిటిని విని కూడా ఆయా సందర్భాల్లో యేసుప్రభు ఇక్కడ రకరకాల సందర్భాల గురించి చెప్పినాడు. కొండ ప్రసంగంలో మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చూస్తే రకరకాల సందర్భాల గురించి యేసుప్రభు చెప్పినాడు. అలా నీ జీవితంలో రకరకాల సందర్భాలు వస్తూ ఉంటాయి. ఆ రకరకాల సందర్భాలు వచ్చినప్పుడు యేసుప్రభు చెప్పిన మాటలు నీ మనసులో ఉంటే నువ్వు ఆ మాట ప్రకారం నువ్వు నడుచుకుంటావు. ఎప్పుడైతే నీకు ఆ మాటలు నీ మనసులో ఉండవో అప్పుడు నువ్వు ఆయన చెప్పినట్టు చేయకుండా నీ ఇష్ట ప్రకారం చేసి కీడుల్లోకి, నష్టంలోకి, బాధల్లోకి పడతావనేది దాని ఉద్దేశం. అయితే ఈరోజు దేవుడు మనందరికీ ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు మాట ఎంత స్థిరమైనది, బలమైనది. ఆయన ఏమంటున్నాడంటే, నా మాట ప్రకారం చేసేవాడు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు, వాడు ఎప్పుడు స్థిరంగా ఉంటాడు అని చెప్పినాడు. నా మాట ప్రకారం చేయనివాడు ఇసుక మీద కట్టబడిన వాడే కూలిపోయే నాశనాన్ని తెచ్చుకునే పరిస్థితులకి వస్తాడు అని యేసుప్రభు చెప్పినాడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, యేసుప్రభు మాట ఎంత బలమైనది, ఆయన మాట ప్రకారం చేస్తే ఎంత బలమైన కార్యాలు జరుగుతాయి, ఆయన మాటకు వ్యతిరేకంగా చేస్తే ఎంత నాశనము, కీడు వస్తుందనేది పాత నిబంధనలో ఒక 2 ఎగ్జాంపుళ్ళు, కొత్త నిబంధనలో ఒక 2 ఎగ్జాంపుల్ చేసి ముగిస్తాం. మా ముందరకు రా, నిద్ర వస్తుందా? అందుకే తినకూడదు అన్నాం. ప్రార్థనలో నిద్రపోతానంటే నీకు వచ్చే దరిద్రము అంతా ఎంత కాదు, గుర్తుపెట్టుకో. యేసు ప్రభు మాటలు చెప్తా అంటే ఎవరో తీతుకు అనేవాడు, పౌలు గారు ప్రసంగం చేస్తా అంటే, పౌలు గారు ఎంత గొప్ప దైవజనుడు అంటే అంత గొప్ప దైవజనుడు. ఆయన ప్రసంగం చేస్తా అంటే ఒక తీతుకు అనేవాడు మిద్ది మీద పడుకొని నిద్రపోతున్నాడు అంట, ఆటి నుంచి కింద పడి చచ్చిపోయినాడు అంట. అంత భయం లేకుండా పౌలు గారు అంటే ఈ బుక్లో ఉంటాయి కదా బైబుల్, ఈ బైబుల్లో ఇక్కడ ఉండే కదా కొత్త నిబంధనలో దాంట్లో 75%, 75% రాసింది పౌలు గారే. అంత గొప్ప పరిశుద్ధుడు, అంత గొప్ప పెద్ద పాస్టరు. ఆయన అట్లా టచ్ చేస్తే చాలు ఎలాంటి రోగాలైనా సరే, ఎలాంటి దయ్యాలైనా సరే, ఎలాంటివైనా సరే ఒక క్షణంలో వెళ్ళిపోతాయి. పరలోకాన్నే చూసిన ఆయన అంత గొప్ప దైవ సేవకుడు, ఆత్మపూర్ణుడై ఉపదేశం దేవుని మాటలు చెప్తుంటే నిద్రపోతానంట, భయం లేకుండా నిద్రపోతాడు. ఆడి నుంచి కింద పడితే కింద వచ్చి చచ్చిపోయినాడు అంట. కింద వచ్చి చచ్చిపోతే మళ్ళీ పలువురు, అయ్యో సహోదరుడా ఎంత పని చేస్తారా, నీ అజ్ఞానము, నీ అజాగ్రత్త నీకు మరణాన్ని తెచ్చిందని చెప్పేసి పౌలు గారు దుఃఖపడి మళ్ళీ కిందకు పోయి, ప్రభు ఈసారి క్షమించే అని చెప్పి వాడి మీద మళ్ళీ ఆ తీతుకు మీద చేయిలు పెట్టి, ప్రభు ప్రాణాన్ని మళ్ళీ రప్పించు అంటే చచ్చిపోయినవాడు మళ్ళీ బ్రతికినాడంట. ఎవరో చచ్చిపోయినాడు మళ్ళీ బ్రతికినాడు. అంత పెద్ద పాస్టరు ప్రసంగం చేస్తాడంటే నిద్రపోతున్నాడంట. నిద్రపోతే యేసు ప్రభు ప్రసంగం చేసేటప్పుడు నిద్రపోతే వచ్చే నాశనం అంతే ఎంత కాదు. కాబట్టి ఇంకా చేస్తుండ తోతండ కళ్ళు
పిల్లలకి చూసుకుంటారా నువ్వు చూసినట్టు అనుకుంటాను. వినండి. సో ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ చివరి ప్రసంగంలో ఆయన మాట ఎంత బలమైనది అనే దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. అంటే ఆయన మాట ఎంత బలమైనది మనం ఆదికాండం 1 నుంచి 1వ వచనం నుంచి ప్రకటనలో లాస్ట్ వచనం వరకు ఉంటుంది ఆ మాట. కానీ నేనేం చెప్తానంటే యేసుక్రీస్తు చెప్పినట్లు చేసిన వాళ్ళ జీవితంలో ఏం జరిగింది, యేసుక్రీస్తు చెప్పినట్లు చేయకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం చేసిన వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అనేది ఇక్కడ అనేది 2 ఎగ్జాంపుల్ చూసి, కొత్త నిబంధనలో 2 ఎగ్జాంపుల్, పాత నిబంధనలో 2 ఎగ్జాంపుల్ చూసి మనం ముగిస్తాం. సరేనా? ఆదికాండం ఏంటి ఆదికాండం 26వ అధ్యాయం 1-2 వచనాలు చదమ్మా. 26:1-2. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న పిలాయిసుల రాజైన అబిలము వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమైన నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశం ముందు నివసించుము, ఈ దేశం ముందు పరివాసివై ఉండును, నేను నీకు తోడుండి నిన్ను ఆశీర్వదించెను. 6 ఇస్సాకు గెరారులో నివసించెను. హల్లెలూయా. ఇక్కడ చాలమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాక్యం ఏం చెప్తుందంటే అబ్రహాం కుమారుడు ఇస్సాకు. అబ్రహాం చనిపోయిన తర్వాత ఇస్సాకు గెరారులో నివసిస్తున్నాడు. గెరారు అనే దేశంలో నివసిస్తున్నాడు. అంటే రామారాపులు అనుకోండి. ఆ దేశంలో ఏమైందంటే కరువు వచ్చేసింది. ఏమొచ్చేసింది? కరువు వచ్చేసింది. ఎంత భయంకరమైన కరువు వచ్చిందంటే తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితి, తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితి, తాగడానికి కూడా తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితి, తాగడానికి కూడా కనీసం చుక్క నీళ్లు దొరకని పరిస్థితి వచ్చేసింది. ఎక్కడ? ఆ గెరారు అనే దేశంలో భయంకరమైన కరువు వచ్చేసింది. వీళ్ళ దగ్గర ఉన్న గింజలు కొన్నే, ఈ ఇస్సాకు దగ్గర ఉన్న గింజలు కొన్నే. ఈ ఇస్సాకు ఎవరంటే అబ్రహాం కుమారుడు. అబ్రహాం అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు. సో అబ్రహాం చనిపోయిన తర్వాత ఇస్సాకు వచ్చినాడు. వీళ్ళు గెరారు దేశంలో నివసించేటప్పుడు ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చేసింది. తినడానికి కూడా ఇంకా తిండి దొరకలేదు, అయిపోయింది మొత్తం. వాళ్ళ దగ్గర ఇక ఒక మూట వడ్లు ఉన్నాయి. మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా సరేనా మీకు. ఒక మూట వడ్లు మాత్రం ఉన్నాయి. ఇక భయంకరమైన కరువు వచ్చేసింది. వేరే దేశంలో అంటే వేరే ఊర్లో కరువు లేదు, అక్కడేమో బాగా సమృద్ధిగా అన్నీ ఉన్నాయి. ఈ దేశంలో ఏమో కరువు వచ్చేసింది, నీళ్ళు కూడా దొరకట్లే. వీళ్ళేమో ఈ దేశంలో చిక్కలు పడుకున్నారు దేవుని బిడ్డలు. ఇప్పుడు ఈ ఇస్సాకు ఏమనుకున్నాడంటే ఇంత భయంకరమైన కరువు వచ్చింది ఈ దేశంలో, అంటే మనం ఈ కరువులో పడి చచ్చిపోతాం. మన అవసరానికి కనీసం తినడానికి తాగడానికి కూడా నీళ్ళు లేవు, మనం చచ్చిపోతాము. కాబట్టి వేరొక దేశానికి మనం వెళదాము అని అనుకుంటాడు. అనుకొని ప్రార్థన చేస్తాడు యేసు ప్రభుకి. యేసయ్య ఇట్లా కరువు వచ్చేసింది కదా, నేను వేరొక దేశానికి పోతాను యేసయ్య, అక్కడ కరువు లేదంట, అక్కడ పోయి నేను పోషించుకుంటాను, నా భార్యని పిల్లల్ని నేను పోషించుకుంటాను అంటే యేసు ప్రభు ఏమన్నాడంటే నీవు వేరొక దేశానికి వెళ్ళక ఈ దేశంలోనే నువ్వు ఉండు. యేసయ్య కరువు, యేసయ్య కరువు అంటే కరువు ఉంది ప్రభా, 7 దేశంలో చచ్చిపోతానని ప్రభా అంటే వద్దు, నేను చెప్తున్నాను కదా, నువ్వు కరువు అయినా సరే ఈ దేశంలోనే నువ్వు ఇక్కడే ఉన్నా అన్నాడు. ఏంటి ప్రభా నువ్వు కరువు అని చెప్పినా కూడా ఈ దేశంలో ఇక్కడే ఉండమంటున్నావు, సరేలే నీ మాట నేను వ్యతిరేకంగా నేను చేయలేను, నీ మాట విడిచి నేను వెళ్ళలేను, సరే కరువు అయినా సరే మేము చచ్చినా సరే నీ మాటనైతే జవదాటము, చావు ఈ కరువులో మాకు అన్నం నీళ్ళు లేకపోయినా చచ్చిపోతాం, కానీ నువ్వు చెప్పినావు కాబట్టి నేను వేరే దేశానికి వెళ్ళను అని చెప్తాడు. సరే నువ్వు వేరే దేశానికి వెళ్ళకుండా ఈ దేశంలో నువ్వు ఉంటే
నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తాడు. ఓయ్ ప్రభా, నీళ్ళు అన్నం కూడా దొరకలేదు, ఈ దేశంలో నువ్వేం ఆశీర్వదిస్తావు ప్రభా, నేను అన్నం కూడా దొరకదు, నీళ్ళు కూడా లేవు, ముందే కరువులో ఏం ఆశీర్వాదం ఉంటుందా ప్రభా అని ఇతను అనుకొని, సరేలే ప్రభా నువ్వు ఆశీర్వదిస్తా అన్నావు కదా, సరే నేను ఈ దేశంలోనే ఉంటానని చెప్పేసి ఎక్కడున్నాడంట, గెరారులో ఉండమంటే యేసు ప్రభు గెరారు దేశంలోనే ఇస్సాకు ఉన్నాడంట. అంతే కదా. కరువు వచ్చింది ఆ దేశంలో. కరువు వస్తే ఇస్సాకు వెళ్ళిపోవాలని మనసులో అనుకొని, కానీ నా దేవుడు ఉన్నాడు, ఆయన మాటను నేను పర్మిషన్ తీసుకోకుండా నేను వెళ్ళలేని చెప్పేసి యేసు ప్రభుకు ప్రార్థన చేసినాడు. ప్రభు ఇట్లా కరువు వచ్చేస్తుంది, నేను ఎట్లా వెళ్ళిపోయేదంటే, యేసు ప్రభు వద్దు, నువ్వు ఈ దేశంలో ఉండు, కరువు వచ్చినా సరే నువ్వు ఎక్కడ ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినాడు. యేసు ప్రభు కరువు వచ్చినా ఎక్కడ ఉండమంటున్నాడు, సరేలే ఆయన ఆశీర్వదిస్తానని చెప్పేసి ఆయన మాటను దాటడం ఇష్టం లేకుండా, ఆయన మాటకి వ్యతిరేకంగా వెళ్ళడం ఇష్టం లేకుండా యేసు ప్రభు చెప్పాడని చెప్పేసి కరువు అయినా సరే ఆ దేశంలోనే ఉన్నాడు. కరువు అయినా ఆ దేశంలో ఉండిన తర్వాత యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఆయన దగ్గర ఎన్ని మూటల వడ్లు ఉన్నాయి ఇప్పుడు అని చెప్పినాను మీకు, ఎన్ని ఉన్నాయి, ఆ ఒక మూట వడ్లు ఒక నెలకు వస్తాయి తినడానికి వాళ్ళకి, ఆ ఒక మూట వడ్లు ఒక నెలకు వస్తాయి. వీళ్ళేమో ఇస్సాకు ఏమనుకుంటాడంటే, ఈ ఒక మూటలు ఎట్లా ఒకట్లా ఈ నెల ఈ ఒక మూట వడ్లు తినేస్తే, ఈ బియ్యం తినేస్తే ఎట్లా ఒకట్లా బతుకుతాము అని అనుకుంటూ ఉన్నాడు. ఈ కరువులో ఎట్లా ఒకటి బతుకుతాము, ప్రాణాలు పోకుండా ఎట్లా ఒకటి కొంచెం కొంచెం తినేసి బ్రతుకుదాము అని అనుకుంటూ ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు. అయితే యేసు ప్రభు మరలా ఇస్సాకు ప్రత్యక్షమై, ఇస్సాకు నీ దగ్గర ఎన్ని మూటల వడ్లు ఉన్నాయి అన్నాడంట. ఒక మూట వడ్లు ఉన్నాయి ప్రభు అన్నట్టు. అయితే ఈ ఒక మూటల వడ్లు పోయి మడి పండించు అన్నాడంట. ఏం చెప్పాడంట, ఈ ఒక మూట వడ్లుతో నువ్వు ఈ దేశంలో మడి నాటు అని చెప్పాడంట. ఏం మాట్లాడుతున్నావు బ్రో, అది తినడానికి మాకు దిక్కు లేదు, ఉండేదే ఒక మూట వడ్లు, ఈ ఒక మూట వడ్లు కూడా మేము మడి నాటేస్తే మేము బతికేది ఎట్లా ప్రభా, అసలు కరువు దేశం, నీళ్ళు కూడా పడవు, వర్షాలు కూడా రావంట, ఇంకో 3-4 సంవత్సరాలు వర్షాలు పడని చెప్పేసినారు. ఇప్పుడు కానీ నేను ఈ వడ్లు నాటినాను అనుకో, నువ్వు చెప్పినావని వడ్లు నాటినాను అనుకో, ఒకవేళ వర్షం పడితే సరిపోయి, ఒకవేళ వర్షం పడకపోతే ఇది ఎండిపోతుంది. ముందే కరువు అంటే 3-4 సంవత్సరాలు రాదని నీళ్ళు చెప్పుకుంటా అంటారు. ఇప్పుడేమో నాటితే ఇదేమో ఎండ వచ్చిందనుకో అయిపోయా, ఆ వడ్లు బాయా, ఆ పంట బాయా, తినేదానికి అన్నం బాయ్, మేము దిగ్గుదా చచ్చిపోతాము. నువ్వేది ప్రభు ఎట్లా చెప్తున్నావు అంటే, లేదు నేను చెప్తున్నా కదా, నువ్వు ఒక మూట్ల వడ్లు నాటు అన్నాడంట. చూడండి ఆ మాట చదవండి, 26:12. చదువు. ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆగుమా. ఆ దేశంలోనూ ఉండి, ఆ కరువు ప్రాంతంలో ఉండే ఒక మూట వాడు ఏం చేసినాడు, వేసినాడు. సరే యేసు ప్రభు చెప్పేసాడు, నేను దాంట్లో నేను సచ్చినా సరే, నాకు అన్నం లేకపోయినా సరే, ఈ ఒడ్లు లేకపోయినా సరే, నా పిల్లలు ఈడ మాడి మసి అయిపోయినా సరే, ఈ పంట వచ్చినా సరే రాకపోయినా సరే, నేను ఏమైపోయినా సరే యేసు ప్రభు చెప్పినాడు కాబట్టి నేను దాన్ని జవదాటలు అని చెప్పేసి ఏం చేసినాడు, ఉండే వడ్లు తీసుకుని ఒక మూట వడ్లు వేసినాడు. యేసు ప్రభు ఏం చెప్పినాడు, నా మాట విని నువ్వు ఈ కరువు దేశంలో ఉండు అని చెప్పినాడు. 1. 2, ఉండిన తర్వాత నీ దగ్గర ఉండేటి విత్తనంగా వేసే అని చెప్పినాడు. నువ్వు నా మాట విని ఈ దేశంలో, కరువు అయినా సరే నువ్వు ఈ దేశంలోనే ఉంటే, నీ అవసరాలు తీరకపోయినా సరే నువ్వు ఈ దేశంలో ఉంటే, నీకు తినడానికి తాగడానికి లేకపోయినా సరే నువ్వు ఈ దేశంలో ఉంటే, నీ బ్రతుకు కష్టంగా ఉన్న పరిస్థితినైనా సరే, నీ బ్రతుకు చాలా కష్టపడే పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే, నా మాట ప్రకారం నువ్వు ఇక్కడ ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో బండరాయి వేసినాడు. ఏంది, ఉండే ఒక మూట వడ్లు కూడా వేసేయమని చెప్పినాడు. అదే బండరాయి అనుకుంటే ఇంకో బండరాయి వచ్చి పడని చెప్పేసి, సరే నా దైవం చెప్పినాడు నేను చేస్తా, నేను ఏమైపోయినా నాకు పర్లేదు అనుకొని ఈ ఇస్సాకు విత్తనం వేసినాడు. ఇప్పుడు ఏం జరిగింది చదువు. ఆ సంవత్సరము 100 ఆమేన్ హల్లెలూయా. ఎంతమంది అన్నాడంట, 100 అంతలు పొందినాడంట. ఇస్సాకుతో పాటు చుట్టుపక్కల ఊర్లో ఉండేవాళ్ళు కూడా మడి నాటినారు. వాళ్ళు కూడా 10 మూటలు వేసినారు. ఇస్సాకు దగ్గర ఉండేది ఒక మూటే, ఈయనేమో ఒక మూట వేసినాడు. ఆ ఊర్లో ఉండే 10 మూటలు వేసినారు. చూస్తే ఈ ఒక మూట వేసినోడికి 100 మూటలు వచ్చిందంట. ఎంత వచ్చిందంట, మన భాషలో అర్థమయ్యేలాని చెప్తాను. 100 అంతల ప్రతిఫలం అంటే, ఈ కరువు దేశంలో ఇస్సాకు ఒక మూట వదిలేస్తే ఇస్సాకు ఏమో 100 మూటలు పడినాయంట.
ఈ మిగిలిన వాళ్ళు ఉంటారు చూడు అన్యులు, వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 10 మూటలు వేస్తే కనీసం నీళ్ళు కూడా లేక ఎండిపోయిందంట. ఇస్సాకేమో యేసు ప్రభు చెప్పినట్లు ఆ కరువు దేశంలో అయినా సరే బయట దేశానికి వెళ్ళకుండా అక్కడే ఉండి ఆ దేవుడు చెప్పినట్టు ఆ 1 మూట కూడా వేస్తే 1 మూటకు బదులు ఎన్ని ఇచ్చినాడు యేసు ప్రభు? ఆయన చెప్పినట్టు ఏం చెప్పినాడు? నువ్వు నా మాట ప్రకారం నువ్వు ఎక్కడే ఉంటే, నా మాట ప్రకారం నీకు విత్తనం వేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినాడు. చెప్పినట్లుగానే 1 మూట వేస్తే 100 మూటల ఆశీర్వాదం వచ్చింది. మిగిలిన వాళ్ళకి పంట అంతా ఎండిపోయిందంట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఆశీర్వదించబడ్డావు. మన ఇద్దరు అనుకుందాం, నేను పంట వేసినా, నువ్వు పంట వేసినావు, నీకు 100 మూటలు ఇచ్చినాడు దేవుడు, నా పంట ఎండిపోయింది. ఇప్పుడు నేనేమనుకుంటా నిన్ను చూసి? ఏమంటే 100 మూటకు 100 అయినాయి. ఏమనుకుంటా? నా మనసులో నీ మీద ఏం పుడుతుంది? నాకు ఎండిపోయింది, నాదంతా బాగా అదృష్టం ఉంది, బాగా పడింది. అట్లా అనుకోడు, వాడికి ఎట్ట వచ్చిందిరా, నాకు రాలేదే, వాడికి ఎట్ట పండింది అట్లా అనుకుంటారు. ఎంత అదృష్టం, నాకు పంటదే వాడికి ఎట్ట పండింది, వాడికి ఎట్ట వచ్చిందిరా ఏంటరా, ఏమైందిరా అని ఏమొచ్చేస్తుంది మనసులో? అసూయ, కోపం, పగ అంతా వచ్చేస్తుంది. వాడు 1 మూట వేసినాడు, 100 మూట, నేను 10 మూట వేసినా కనీసం 1 మూట రాలేదే, నా ఓట్లు కూడా పోయినాయి, వీటికి ఎట్ట వచ్చిందిరా ఇంత ఆశీర్వాదం అని చెప్పేసి ఏమొస్తుందట? అసూయ వచ్చిందట. మీరు చదవండి, అక్కడే ఉంది 13 చదవండి, 10 చదవమ్మా. 12, 13 చదవమ్మా. 12, 13, 14. 12 నుంచి చదవమ్మా. ఇస్సాకు ఆ దేశమందు వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక 100 ఫలం పొంది చదవమ్మా. ఏమైపోయినాడంట? ఆ కరువు దేశంలో గొప్పవాడు అయిపోయినాడు. ఒక దెబ్బతోనే కరువు దేశంలో గొప్పవాడు అయిపోయినాడు. నెక్స్ట్ చదవమ్మా. అతడు గొప్పవాడు వరకు క్రమక్రమంగా అభివృద్ధి చెందినాడంట. ఆ ఊర్లో వాళ్ళందరికీ గొప్పవాడు అయిపోయినాడంట. నెక్స్ట్ మా గొర్రెలు, ఆస్తి, గొడ్లు, దాసులు, గొప్ప సమూహం వచ్చేసిందంట. అంటే కరువు దేశంలో ఉన్నవాడికి తినడానికి కూడా తిండికి గతి లేనివాడికి, ఇంక మేము బ్రతకతామో చస్తామో అనే పరిస్థితులు ఉన్నవాడికి, తన జీవనమే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ యేసు ప్రభు ఇక్కడే ఉండని చెప్తే ఆయన మాట జవదాట్లేదంట. ఆయన మాటను వ్యతిరేకించడం, ప్రభు ఏం చెప్తున్నావు, అక్కడంతా అదంతా ఉంది, నేను అక్కడ పోతే సంపాదించుకుంటే ఇక్కడంతా చచ్చిపోతా, నువ్వేం ఎట్టు చెప్తున్నావు, నువ్వు చెప్పినట్టు విన్నాని వెళ్ళిపోలా, నేను చచ్చినా బతికినా సరే యేసు ప్రభు చెప్పిన మాటను నేను జవదాటను అని చెప్పినాడు. కాబట్టి ఏం చేసినట్టే యేసు ప్రభు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే 100 ఫలితం. 1 మూట వేస్తే 100 మూటలు. క్రమక్రమంగా పెద్దోడు అయిపోయినాడంట. గొర్రెలు, గొడ్లు, ఆస్తులు, ఆవులు, పొలాలు, పంటలు, ఆ ఊళ్ళో అన్నీ ఇతను సొంతం అయిపోయినాయంట. ఎవరు వచ్చినా ఇతను చూసి అబ్బా అంటారంట. ఆ ఊళ్ళందరూ ఏం చేస్తారంట? అక్కడ చూడండి, చదమ్మా 14. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తులకు అతని యందు అసూయపడిరి. ఏం పడ్డారంట? అసూయపడ్డారంట. అంటే అన్యజనులు అసూయపడేంతగా దేవుడు ఆశీర్వదించేసాడంట. మామూలు ఆశీర్వాదం కాదు. అన్యజనులు చూసి, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ చూసి అసూయపడేంత గొప్పగా ఆశీర్వదించేసాడంట. అంత గొప్ప ఆశీర్వాదానికి కారణం ఏంటంటే ఒకటే, యేసు ప్రభు చెప్పిన మాటని జవదాట్ల. తన పరిస్థితి ఎంత కష్టంగా ఉండొచ్చు, తన పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉండొచ్చు, తన పరిస్థితి ఏమీ లేని స్థితిలో ఉండొచ్చు, తన పరిస్థితి చాలా దయనీయమైన స్థితిలో ఉండొచ్చు, కానీ యేసు ప్రభు నువ్వు అలాంటి స్థితిలోనే నేను చెప్పినట్లు బ్రతుకు అంటేనే అట్లాగే బ్రతుకున్నాడు. ఆయన మాట జవదాట్ల. కాబట్టి ఈయన అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు ఇతరులు చూసి అసూయపడేలాగా ఆశీర్వదించబడ్డాడంట. ఒకవేళ కొంచెం ఆశీర్వదించుకుంటే ఎవరో అసూయపడినరు. ఒకవేళ 1 మూట వేసి 2 మూటలు వచ్చింటే సర్లే బా వచ్చినాయని అనుకుంటారు. ఇక్కడ అసూయ ఎందుకు వచ్చింది? 1 మూట వేస్తే 100 మూటలు వచ్చేసినాయి, వీరికి అసూయ వచ్చేసింది. అంటే ఇతరులు మనల్ని చూసి అసూయపడేంతగా ఆశీర్వదిస్తారంట. ఎప్పుడు? యేసు ప్రభు మాటని దాని ప్రకారం మనం నడుచుకున్నప్పుడు, ఆ మాట ప్రకారం మనం చేసినప్పుడు, అన్ని జనులు అందరూ ఎవరైనా సరే మనల్ని చూసి అసూయపడేంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించేస్తాడు. ఒకటి.
ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం చేసిన వాళ్ళ పరిస్థితి ఇది. యేసు ప్రభు మాట ప్రకారం చేయకుండా తన ఇష్ట ప్రకారం చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైనా చూద్దాం. అదే ఆదికాండం 19:17 17-18 చదవమ్మా. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములలో ఎక్కడను నిలువక ఆ పర్వతముకు పారిపోమని చెప్పగా యేసు ప్రభు ఏం చెప్పాడు? అరే, ఈ పట్టణంలో ఉంటే నీకు నాశనం వచ్చేస్తుంది, నువ్వు నశించిపోతావు. కాబట్టి ఈ పట్టణంలో ఎక్కడ నిలబడకుండా ఇదిగో ఈ సొదొమ గొమొర్రా పట్టణాలని ఈ స్టోరీ మీకు తెలుసు కదా, లోతు స్టోరీ. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు నా దృష్టికి బహు చెడుతనం జరిగించాయి. కాబట్టి దీన్ని అగ్ని గంధకాల చేత నేను కాల్చేయబోతున్నాను. కాబట్టి నువ్వు నీతిమంతుడిగా నాకు కనిపించావు. నువ్వు అబ్రహాము తమ్ముడు కొడుకుగా నాకు నీతిమంతుడిగా కనిపించావు. కాబట్టి అబ్రహాం ప్రార్థన బట్టి నేను బ్రతికించాలనుకుంటున్నాను. కాబట్టి ఈ పట్టణంలో ఉండి నువ్వు కూడా అగ్ని గంధకంలో నువ్వు కాలిపోకుండా ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళిపో. ఎలాగ వెళ్ళిపోవాలంటే వెనకకు చూడకుండా ఈ పట్టణంలో నడవకుండా అదిగో ఆ పర్వతం కనిపిస్తుంది, ఆ పర్వతంకి వెళ్ళిపో అని యేసు ప్రభు ఈ లోతుతే చెప్తే లోతు ఏమన్నాడు? చదువు మా 18. లోతు ప్రభువా అలాగని కాదు. ఏంటి ప్రభువా అలా కాదు, నువ్వు చెప్పినట్టు కాదు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆ కొండ పొమ్మంటావు, నువ్వు చెప్పినట్టు నాకు అవసరంలే, నీ మాట ప్రకారం కాదు. ప్రభువా నువ్వు చెప్పినట్టు కాదు. చదువుమా. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీకు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితిని. నేను ఆ పర్వతముకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంబంధించి చచ్చిపోదువు మేము. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడి నుంచి తప్పించుకొని పోనివ్వు. చాలమ్మా. యేసు ప్రభు ఏం చెప్పినాడు? రే, ఈ పట్టణంలో నువ్వు ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతావు. ఈ పట్టణంలో ఉండకుండా అదిగో నేను చూపిస్తున్నా ఆ పర్వతం దగ్గర పో. ఈ నాశనాన్ని నువ్వు తప్పించుకోవాలంటే, ఈ కిడి నుంచి నువ్వు తప్పించబడాలంటే ఆ పర్వతానికి నువ్వు వెళ్ళాలా. ఇక్కడ నువ్వు నిలవకుండా వెనక్కి చూడకుండా అదిగో నేను చూపిస్తున్న పర్వతానికి నువ్వు అక్కడికి వెళ్ళిపో అంటే ఈడేమంటాడు? ప్రభు నువ్వు చెప్పినట్టు కాదు, నువ్వు చెప్పినట్టు నేను చేయను ప్రభు, నీ ఇష్ట ప్రకారం కాదు, నా మాట ప్రకారం చేయి. నీ మాట ప్రకారం నేను అసలు చేయను. నాకు ఇష్టం ఏంటి? నేను ఈ కొండ పోతా, ఇది నాకు దగ్గరగా ఉంది, నేను ఇక్కడికి వెళ్ళిపోతా, ఈ ఊరికి వెళ్ళిపోతా, ఇక్కడికి పంపించేస్తా, నువ్వు చెప్పినట్టు నేను పోను, ఇక్కడికే పోతా అని చెప్పేసి ఏం చేసినాడు ఈ లోతు? యేసు ప్రభు చెప్పినట్టు కాకుండా, యేసు ప్రభు మాటను కాకుండా, యేసు ప్రభు మాటను వద్దని తన ఇష్ట ప్రకారము ఆ ఊరికి వెళ్ళాడంట. తన ఇష్ట ప్రకారం ఎప్పుడైతే ఆ ఊరికి బయలుదేరినాడో, యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం కాకుండా తన మాట ప్రకారం ఎప్పుడైతే వెళ్ళాడో, వెంటనే వెళ్ళేటప్పుడు యేసు ప్రభు ఆ పట్టణం మీద అగ్ని గంధకాలను కురిపిస్తుంటే లోతు భార్య వెనక్కి చూసింది. వెనక్కి చూడగానే ఉప్పు స్తంభమే అక్కడ చచ్చిపోయింది. సరే, ఏం చచ్చిపోయింది? ఇప్పుడు ఆ లోతు ఇద్దరు కుమార్తెలు వాళ్ళు అనుకున్నట్లు ఆ కొండ దగ్గర ఆ ఊరికి పోయినారు. అక్కడేమైంది? ఆ లోతు కుమార్తెలే ఈ తండ్రికి మందు తాపించేసి ఆ తండ్రితో వ్యభిచారం చేసి తండ్రి చేతనే బిడ్డలకనే నీచమైన నాశనానికి దారి తీసింది ఆ పరిస్థితి. కారణం ఏంటి? యేసు ప్రభు ఇక్కడ ఉంటే ఇది చేస్తే నీకు నష్టం జరుగుతుంది, నాశనం జరుగుతుంది, నువ్వు కీడులో పడతావు, నువ్వు నశించిపోతావు, ఇది చెయ్యొద్దు, ఇది చేయకుండా నేను చూపించిన ప్లేస్కి పో అంటే, ప్రభువా నువ్వు చెప్పినట్టు కాదు, నీ మాట ప్రకారం నేను చేయను, నా ఇష్ట ప్రకారమే నేను చేస్తాను, నాకు ఇక్కడ పోవాలని ఉంది, నాకు ఇది చేయాలని ఉంది, నేను అక్కడికే పోదా అని చెప్పేసి యేసు ప్రభు చెప్పినట్టు కాకుండా ఈడి ఇష్టం వచ్చినట్టు పోయినాడు. ఎప్పుడైతే ఈడి ఇష్టం వచ్చి పోయినదో భార్య చచ్చారు. అక్కడికే భార్య మీద నాశనం వచ్చేసారు. వాడేమో తాగుబోతు అయిపోయాయి. ఇద్దరు బిడ్డలేమో తండ్రి వల్లనే గర్భవతులయ్యి ప్రపంచంలోనే ఎవ్వరు ఊహించలేని నీచాతి నీచమైన కార్యం జరిగినాయి. వాళ్ళకి పెట్టిన బిడ్డలందరూ వ్యభిచారులుగా చేయబడ్డారంట. మోయాబీలు, అమ్మోనీలు. ఎవరంటే బైబిల్ చూస్తే వ్యభిచారులు. కారణం ఏంటి? ఒక్కటే, యేసు ప్రభు మాట
యేసు ప్రభు మాట మీద కట్టబడాల, తమ సొంత మాటల వల్ల తమ సొంత నిర్ణయాల మీద కట్టబడ్డారు. ఇస్సాకు ఆ కరువు దేశంలో కూడా ఇతరులు అతను చూసి అసూయపడేంత గొప్పగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు మాట మీద అతను కట్టబడ్డాడు. యేసు ప్రభు మాట మీద అతను స్థిరంగా ఉన్నాడు కాబట్టి అతను స్థిరంగా ఉన్నాడు. ఆ కరువు దేశంలో కూడా అంత భయంకరమైన కరువు ఉన్నా కూడా స్థిరంగా ఉన్నాడంటే ఆ దేశంలో కదల్చబడకుండా. అందరికీ కరువు చెంది చచ్చిపోతుంటే ఇతను మాత్రం స్థిరంగా ఉన్నాడు. ఇప్పుడు లోతు రక్షింపబడాల్సిన రోజు ఆ నాశంలో నుంచి, ఆ శ్రమలో నుంచి, ఆ కీడులో నుంచి, ఆ బాధలో నుంచి తప్పించబడాల్సిన లోతు తన భార్యని చంపేసుకొని తాను అట్లా మద్యపానుడై తన కుమార్తెలు అంత నీచానికి తెగిన కారణం ఏంటంటే యేసు ప్రభు మాట మీద కట్టబడాలి. నాశనం వస్తుంది నువ్వు అట్లా పో అంటే లేదు ప్రభు నా ఇష్ట ప్రకారం నేను ఇంటి చేస్తానని చెప్పేసి యేసు ప్రభు మాటకు వ్యతిరేకంగా చేసినాడు కాబట్టి ఇలాగ నాశనం వచ్చి నశించిపోయాడు లోతు. ఇది ఎక్కడ? కొత్త నిబంధన, పాత నిబంధన. మరి కొత్త నిబంధనలో కూడా వినని మాట ఒకటి, వినని మాట ఒకటి, ఏం జరిగింది చూసుకొని మనం ముగించేద్దాం. ఇది ఒక 5 నిమిషాలు, అదొక 5 నిమిషాలు. ఎందుకంటే మీరు ఇది చివరి ప్రసంగం, యేసు ప్రభు కొండ ప్రసంగంలో చేసిన చివరి ప్రసంగం కాబట్టి ఆయన మాట ఎంత బలమైనది అనేది మీరు తెలుసుకోవాలి. కాబట్టి నేను జస్ట్ సింపుల్గా చెప్తానంటే ఆయన మాట గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం తీసుకొని చెప్తున్నా. పాత నిబంధనలో ఎగ్జాంపుల్, కొత్త నిబంధనలో ఎగ్జాంపుల్. పాత నిబంధనలో ఎగ్జాంపుల్ మీరు తెలుసుకున్నారు. మరి ఇస్సాకు గురించి తెలుసుకున్నారు. ఇస్సాకు దేవుని మాట విని ఎంత గొప్పగా ఆ కరువు దేశంలో ఆశీర్వదించబడ్డాడో చూసినారు. లోతు దేవుని మాట వినకుండా ఎట్లా నాశనం అయిపోయినాడో మీరు చూసినారు. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వద్దాం. కొత్త నిబంధనలో కూడా మనం చూస్తే మనకు అర్థమవుతుంది. సరేనా? చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం, పేజ్ నెంబర్ 54. కొత్త నిబంధనలో 54 పేజీ. 5వ అధ్యాయం 4-5. ఐదో అధ్యాయం 4-5 వచ్చిన చదువుమా. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలను వేయుడని సీముతనతో చెప్పగా, ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నా అంటే నీవు దోణిని అంటే నీ పడవని ఆ సముద్రంలో కొంచెం లోతుకు నడిపించి నీ వలలు వేయమని సీమోనుతో చెప్పగా, పేతురుతో చెప్పగా. చెప్పు చదువుమా. సీమును ఏలినవాడ రాత్రి అంతయు మేము పాయాస పడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పిన. చాలు. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే సీమోను అనే ఒక వ్యక్తి యాకోబు, అంద్రియ వీళ్ళందరితో కలిసి చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఎక్కడికి? వీళ్ళు ఎవరంటే వృత్తిరీత్యా చేపలు పట్టుకునేవాళ్ళు. వాళ్ళ తండ్రులు వాళ్ళ పితరులు, తాతలు, ముత్తాతలు వీళ్ళందరూ ఏంటంటే చేపల వృత్తిలో ఉన్నారు. పుట్టినప్పటి నుంచి వీళ్ళు చేపలు పట్టుకునే బ్రతుకుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఈ సీమోను పేతురికి ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎప్పుడు చేపలు పడతాయి, ఎక్కడ చేపలు పడితే చాలా చాలా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఈ మేస్త్రి పని ఎన్ని రోజులు చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు మీరు మేస్త్రి పని నేర్చుకొని? 6th క్లాస్. దాదాపు 10-15 సంవత్సరాలు అయిపోయింది కదా. 10-15 సంవత్సరాలు అయింది కాబట్టి మీకు ఇల్లు ఎప్పుడు కట్టాలా, ఎండాకాలంలో కట్టాలన్నా, వాన వచ్చేటప్పుడు కట్టచ్చా కట్టకూడదా, ఎట్లా కట్టాలా అన్నీ తెలుస్తాయి లేదా? వీళ్ళు కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నారు. వాళ్ళ పితరులు వాళ్ళు కూడా చేపలు పట్టేవాళ్ళే. ఈ చేపలు పట్టే వాళ్ళకి ఎక్కడ చేపలే పట్టాలి, ఎక్కడ చేపలు వేయాలి, ఏ టైంలో వేయాలి అన్నీ తెలుస్తాయి తెలియదా? ఈ సీమోను పేతురు కూడా చేపలు పట్టేదంటే సూపర్ ఎక్స్పర్ట్. అతనికి ఏ టైంలో చేపలు వస్తాయి, ఎక్కడ చేపలు వస్తాయి,
ఎప్పుడు చేపలు వస్తాయి, ఎక్కడ వలలు వేయాలా, ఎప్పుడు వలలు అన్నీ తెలిసిన బాగా ఎక్స్పర్ట్ ఈ సీమోన్ పేతురు. ఒకరోజు ఇంట్లో చెప్పేసిపోయినాడు, ఈరోజు నేను చేపలు పట్టుకొని చేస్తాను, ఈరోజు పోతున్నాను సముద్రం పోతున్నా, చేపలు పట్టుకొని వస్తాను, మనం దాన్ని చేపలు అమ్మేసి డబ్బులు తెస్తాను, పిల్లలకి ఫీజులు కట్టేయచ్చు, అవి కట్టేయచ్చు, ఇవి కట్టేయచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు, చీరలు కొనుక్కుందాం, అవి కొనుక్కుందాం, ఇవి కొనుక్కుందాం అని చెప్పేసి భార్యకి చెప్పేసి చేపలు పట్టడానికి వచ్చాడు అక్కడికి సముద్రానికి. చాలా ఎక్స్పర్ట్. ఎందుకు చేపలు రాత్రిలోనే పడతాయని ఇతనికి తెలుసు. కాబట్టి వీళ్ళు వచ్చినారు బ్యాచ్, చేపలు పట్టడానికి బ్యాచ్ వచ్చినారు. బ్యాచ్ వస్తే వీళ్ళు రాత్రి నుంచి కష్టపడారంట, 7 గంటలకు వచ్చారంట. 7 రాత్రి నుంచి 7 గంటలు 6 వాళ్ళు వేస్తానండి, 7 వాళ్ళు వేస్తాండ్రు, అక్కడ వేస్తానండి, ఇక్కడ వాళ్ళు వేస్తానంటే 7 వేలు వేసిన చేప కచ్చుకొని చేప పిల్ల కూడా వాళ్ళదంట. రాత్రి అంతా కష్టపడినారంట. 7 గంటలు, రాత్రి 7 గంటల నుంచి పొద్దున్నే 4 గంటల వరకు యాసనే ఉంటారంట చేపలు. వాళ్ళు ఏడేసినా కూడా చేపలు పడలేదంట. ఏడేదన్నా పాచి రాళ్ళు ఇది తప్ప చేపలు ఒక పిల్ల కూడా పడలేదంట. పడకుండా ఉంటే పొద్దున్నే సూర్యుడు వచ్చేసినాడు 6 గంటలకి. వాళ్ళకి తెలుసు సూర్యుడు వస్తే ఇంకా చేపలు రావు, చేపలు వస్తే రాత్రిలోనే వస్తాయి, పొద్దున్న పూట ఎట్టి పరిస్థితుల్లో చేపలు పడవని తెలుసు. వీళ్ళు చేసేదేం లేక ఆయనతో వచ్చిన ముగ్గురు ఈ వలలన్న ఆ పాచన్న కడుక్కుందని చెప్పేసి ఆ సముద్రం ఒడ్డున పాచి కడుక్కుంటారు అన్నారు. ఈ సీమోను పోతురు పడవ దగ్గర కూర్చొని, అయ్యో ఏంది నా ఈ కర్మ, రాత్రి నా భార్యకి చెప్పి వచ్చినాను, మా ఇంట్లో చెప్పి వచ్చినాను, చేపలు ఎక్కువ పట్టుకొని చేస్తా, చేపలన్నీ పట్టుకొని చేస్తా, అమ్మేసి డబ్బులు దొరుకుతుంది, ఆ డబ్బులు పిల్లలు ఫీజులు కట్టేయచ్చు, అవి చేసేయచ్చు, ఇవి చేసేయచ్చు, ఆ బట్టలు కొనుక్కోవచ్చు, ఇట్లా కొనుక్కోవచ్చు, తిన్నాను పోవచ్చు, అట్లా పోవచ్చు, ఇట్లా పోవచ్చు, సినిమాలు పోవచ్చు, ఎంతో ఆశపడి వచ్చినాను. ఇప్పుడేమో రాత్రి నుంచి కష్టపడితే కనీసం 1 కేజీ 2 కేజీలను పడితే దాన్ని కనీసం కూర కూడా దొరుకుతాయేమో అనుకుంటే కనీసం ఒక పిల్ల కూడా పడలేదే. ఇప్పుడు ఇంటికి పోయి ఏ ముఖం పెట్టుకొని నేను ఇంటికి పోవాలా? వాళ్ళు రాగానే అడుగుతారు కదా, నా కొడుకులు అడుగుతారు కదా, డాడీ తెచ్చినావా డాడీ, నువ్వు బ్యాగులు తెచ్చినావా డాడీ అని అడుగుతారు కదా, నా భార్య అడుగుతుంది కదా, కూరగాయలు తెచ్చినావా అడుగుతుంది, టికెట్లు తెచ్చినావా, సినిమా పోదామా, చీరలు కొనుక్కుంటా, డబ్బులు అని అడుగుతుంది కదా. ఇప్పుడు నేను ఏం చెప్పాలా అనే ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఆ పడవ దగ్గర దిగాలుగా కూర్చోనంట ఎవరు? ఈ సీమోను. మంచి ఎక్స్పర్ట్ చేపలు పట్టడంలో, కానీ ఒక చేపలు కూడా దొరకకుండా అక్కడ కూర్చో అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు అదే సమయంలో సీమోను పేతురు దగ్గరికి వచ్చి అతను చూసి దిగాలు కూర్చుంటే ఏమైంది అని అడుగుతాడు. ఆయన యేసు ప్రభు అని చెప్పి అంతవరకు సీమోనుకు తెలియదు. ఫస్ట్ టైం యేసు ప్రభుని చూసినాడు. ఆయన దేవుడు అని కూడా సీమోను పేతురుకు తెలియదు. ఎవరో మామూలు వ్యక్తి ఇప్పుడు పలకరిస్తే ఏం బా డల్లుగా అంటే ఏ ఊర్లు దారింటి పోయాడు, ఏం బా డల్లుగా ఉన్నావు అని అడుగుతారు కదా. అట్లా ఏం డల్లుగా అంటే ఏం డల్లుగా ఉన్నావు అని అడుగుతాడు. ఏం చెప్పంటావు, రాత్రి అంతా ఇట్లా కష్టపడినాము, ఇట్లా జరిగింది నా పరిస్థితి, కనీసం ఒక చేపపిల్ల కూడా పడలేదు, ఏం చేసేది అని చెప్తాడు. అప్పుడు చెప్పిన తర్వాత యేసుప్రభు నేను నీ పడవలో నన్ను ఎక్కించుకుంటామంటే సరే ఎక్కండి అంటాడు. ఎక్కుతాడు. ఇప్పుడు యేసుప్రభు అనుకొని సీమోన్ గారు పడవను కొంచెం లోపలికి తీసుకెళ్ళు అంటాడు. ఏం లేదు నువ్వు పనీలు ఏదో పడవ ఎక్కించినా అంటే ఇప్పుడు లోపల తీసుకున్నామంటావు, పోనీలే ఎక్కించుకుంటే నువ్వేంది నాకు ఆడిస్తావని చెప్పలా. సర్లే పాపం నేను ఎందుకో అని లోపల పొమ్మంటని చెప్పేసి కొంచెం లోతుకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఆపు అని చెప్పి కొంచెం లోతుకి వెళ్ళిన తర్వాత సీమోను ఇప్పుడు నీ వల తీసి ఈడ చేపల ఇక్కడ వలయి, ఈ నెలలో వలయి అంటాడు. అప్పుడు సీమోను చెప్తాడు, ప్రభా ఏం మాట్లాడుతున్నావు, రాత్రి అంతా ఏడేసినాము, రాత్రి అంతా 7 గంటల నుంచి 7 ప్రభు మొత్తం తిప్పేసినాం, మొత్తం తిరిగేసినాం, మొత్తం వాళ్ళ ఏడబడితే వేసినాం, 7 కూడా 30 సార్లు 40 సార్లు వేసినాము, వాళ్ళలో ఒక చేపలు కూడా దొరకలా, మళ్ళీ నువ్వేంది ఏడేయమంటావు అని అనకుండా, ప్రభువా రాత్రి అంతా వేసినామయ్యా, ఇక్కడ వేసినామయ్యా వాళ్ళు, కానీ ఒక చేపలు కూడా పడలేదయ్యా, కానీ అయినా సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వేస్తాను, నీ మాట చొప్పున నేను వాళ్ళు వేస్తాను. రాత్రంతా నేను కష్టపడ్డా, నేను ఎక్స్పీరియన్సే, నాకు ఎప్పుడు చేపలు పడతాయి, ఎప్పుడు చేపలు వస్తాయి అన్నీ తెలుసు, అవి రాత్రిలో వస్తాయి, కానీ ఇప్పుడు పొద్దున్న అయిపోయింది, పొద్దున్న ఇక్కడ అసలు చేపలే పడవు, ఇక్కడ ఆల్రెడీ రాత్రి మేము ఇక్కడ వేసినాం చేపలు, చాలాసార్లు వేసినాం, ఇక్కడ కూడా పడలా, ఇప్పుడు పొద్దున్న అయిపోయింది, చేపలు పడే టైం కాదు, చేపలు వచ్చే టైం కాదు, అయినా సరే నాకు ఏ హోప్ లేకపోయినా సరే, పడతాయని నమ్మకం లేకపోయినా సరే, వస్తాయని నమ్మకం లేకపోయినా సరే, జరుగుతుందనేది నమ్మకం లేకపోయినా సరే, అలా వస్తుందని నమ్మకం లేకపోయినా సరే నువ్వు చెప్పినావని నీ మాట ప్రకారం నేను వల వేస్తాను వేసి అని చెప్పేసి వల వేసినాడంట. వల వేస్తే పట్టుకొని లాగుతా అంటే రావట్లేదంట వల.
ఏంది వల లాగుతుంటే పట్టుకొని రావట్లేదంట. సీమోన్ ఏమనుకుంటాడు, ఓ అమ్మో ఈ నోరు వచ్చినాడు, ఈయన చెప్పినట్టు ఈయన వల వేస్తే ఏదో రాయి తగులుకున్నట్టుంది, వీళ్ళు లాగుతుంటే రావట్లేదు. ఇప్పుడు కానీ వల్ల గట్టిగా లేకుండా ఒకవేళ రాయి తగులుకుంటే వల చినిగిపోతుంది. వల పోయింది, ఇప్పుడు చినిగిపోయిన వల ఇంటికి ఎత్తుకుపోయినా అనుకో, మా ఆవిడ మా ఇంట్లో ఊరుకుంటారా, పనికి మాలోడా మేము పెద్ద ఎక్స్పర్ట్ అంటే అదంటివి ఇదంటివి చేపలు పట్టుకొని చేపల్లో కలిసి వాళ్ళన్న బాగా ఎత్తుకోవచ్చు, వాళ్ళు కూడా చింపుకొని వచ్చారు, ఏమి వాళ్ళ లాభం అని చెప్పేసి దూషిస్తారు, తిడతారు నన్ను, అయ్యో ఎంత పొరపాటు అయిపోయింది ఏమైపోయింది అని చెప్పేసి ఆ వాళ్ళు లాగుదామా వద్దా లాగితే చినిపోతే ఏమవుతుంది, ఈ రాయి తగులుకుంటేసి అని చెప్పేసి టెన్షన్ వణికిపోతాడు. ఈ సీమోన్ పోయారు. సీమోన్ పోతారు వణికిపోతాడు. యేసుప్రభు చూసి, ఏంటి సిమోన్ లాగు పైకంటే, ప్రభు ఏం లాగొట్టి ఏదో కింద ఏదో రాయి తగులుకుంటుంది, లాగిన వాడు చినిపోతుంది, ఏం చేసేది ప్రభు అంటే, నువ్వు లాగు ఫస్ట్ అన్నాను. అప్పుడు ఆ సీమోన్ వండుకుని చిన్నగా వాళ్ళు కొంచెం లాగితే వాళ్ళ పైన చేప టిక్కు 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 అని లేస్తా కనిపిస్తుంట. ఒరే అప్ప ఎంతరా చేపలు పడినాయి, ఒరే నాయన చేపలు పడినాయి కూడా లాగుతుంటే రావట్లేదంట. ఇతను సంతోషంలో వాళ్ళ చేపలు ఎక్కువ పెట్టి లాగుతుంటే బరువు ఈయనే, ఒరే నాయన నవలు కావట్లని చెప్పేసి వీళ్ళు ఆడేం చేస్తారంటే మిగిలిన ముగ్గురు వలలు పట్టుకుంటారు. రండ్రా రే ఏమన్నా అందరే రే రండ్రా అని చెప్పేసి వాళ్ళు పిలిచారంట. వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తే లాగురా అంటే ముగ్గురు పట్టుకొని లాగుతా అంటే ముగ్గురు పట్టుకొని లాగలేస్తే చేపలు పడినాయంటే, ఎన్ని చేపలు పడినాయంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పండి, ఈ రూమ్ ఎంత ఉంది, ఈ రూమ్ అన్ని చేపలు పడినాయంట. వాళ్ళు చూసి పేతురు చూసి, అయ్యా నువ్వు ఎవరయ్యా అసలు నువ్వెవరు, నా జీవితంలో నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకే ఇన్ని చేపలు ఒక్క నిమిషంలో పడినట్లు నా బ్రతుకులోనే చూడలేదయ్యా. పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నేను చేపలు పట్టిన అన్ని చేపలు కలేసినా కూడా ఇన్ని చేపలు నేను పట్టినట్లు నాకు తెలీదు. నువ్వు ఎవరు అసలు, ఇన్ని చేపలు ఎలా పట్టగలగండి నాకే అర్థం కాలేదు. అసలు ఈ టైంలో చేపలే రావే, ఇది పొద్దున్నే అయిపోయింది, పొద్దున్నే అసలు చేపలు పడే టైం కాదు. కానీ నువ్వు చెప్పిన మేము రాత్రంతా ఏడే చేపలు వేసినాం, వలలు వేసినాం, కానీ ఒక చేపలు కూడా వల్ల, కానీ నువ్వు చెప్పగానే ఇన్ని చేపలు ఎలా పడ్డాయి, అసలు నువ్వు ఎవరు అంటే అప్పుడు చెప్పినాడు, నేను ప్రభు నన్ను వెంబడించాను అంటే. చదువుమా మాట చదువుమా 6 చదువుమా. వారాలకు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారికి వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. తర్వాత 6లో కూడా చూస్తే, అలాగూ సీమోను కూడా ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయం ఉందరి. ఆయనకు దొరికిన ఆ రోజు దొరికిన చేపలు చూసి వాళ్ళే ఆశ్చర్యపోయారంట. ఈ టైంలో చేపలు పడడం ఏంటి, అసలు ఇలాంటి టైంలో చేపలే పడవు కదా, కానీ ఈయన ఎవరు, ఈయన మాట చేస్తే ఇన్ని చేపలు పడ్డాయని చెప్పేసి వాళ్ళే ఆశ్చర్యపడిపోయారంట. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, అతనికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి, ఏమి చేయాలో, ఎవరిని అడగాలో, ఇప్పుడు ఎట్లా ఈ అవసరం తీర్చుకుంటే ఎట్లా ఇప్పుడు ముఖం చూపించాలా, ఎట్లా నేను అసలు మాట ఇచ్చేసినానే, ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో యేసు ప్రభు చెప్పినట్లు వల వేస్తే అసలు అక్కడ అవకాశమే లేదు, అలా జరుగుతుందనే నమ్మకమే లేదు, అలా కలుగుతుందనే నిరీక్షణ లేదు. కానీ అలాంటి సమయంలో కూడా వాళ్ళు ఊహించిన అద్భుతము అక్కడ జరిగిందంట. ఊహించిన కార్యం, వాళ్ళు ఎప్పుడు చూడని కార్యం, తమ జీవితంలోనే అలాంటిది చూడండి, తమ జీవితంలో అలాంటిది ఎప్పుడు వినని కార్యము వాళ్ళు చూశారంట. కారణం ఏంటి, ఒక్కటే, నీ మాట చొప్పున. ఏంటి ఆ మాట మనకు గుర్తుంది, నీ మాట చొప్పున వేస్తాం సార్. ఆయన మాట చొప్పున వేశారు కాబట్టే ఆ పరిస్థితి ఎలాగున్నా, అసలు జరుగుతుందనే నమ్మకమే లేకపోయినా, ఆ హోపే లేకపోయినా, వారు చూడని కార్యాన్ని, గొప్ప కార్యాన్ని యేసు ప్రభు చేసి చూపించాడు. చివరిగా ఇంకా 4వది ఏంటి, కొత్త నిబంధనలో యేసు ప్రభు మాట చొప్పున చేయని వాళ్ళ పరిస్థితి ఏమైందంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 40 వచనం, 47 చదువు, 26, 47.
41 చదువు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. యేసుప్రభు ఏం చెప్పాడంటే మీరు శోధనలో పడిపోకూడదంటే, మీరు కష్టంలో, కీడులో, నష్టంలో, సాతాను కొరలో మీరు చిక్కకూడదు అనుకుంటే ఏం చెప్పినాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని తన శిష్యులకు చెప్పినాడు. ఏమని చెప్పినాడు? మీరు శోధనలో, చిక్కుల్లో, కష్టంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, నష్టంలో, వ్యాధుల్లో, కన్నీరులో పడకుండా ఉండాలంటే మీరేం చేయాలా? మెలకువగా ఉండి ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్తే వీళ్ళు ఏం చేసినారు? ఎన్నో చదువుతామా? ఉండమ్మా 43 చదువుమ్మా. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. చాలు. యేసు ప్రభు ఏం చెప్పినాడు? మీరు మెలకువతో ఉండి ప్రార్థన చేయండి అని చెప్తే వీళ్ళు ఏం చేసినారు? నిద్రపోతాంట. యేసు ప్రభు మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే వీళ్ళు ఏం చేస్తానంట? నిద్రపోతాంటారు. యేసు ప్రభు ఏం చెప్పినాడు? అరే మీరు ప్రార్థన చేస్తే, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే మీరు శోధనలో పడరయ్యా, కష్టంలో, ఇబ్బందుల్లో, బాధలో, కన్నీరులో పడరు. కాబట్టి మీరు మెలకువతో ప్రార్థన చేయండి అని యేసు ప్రభు తన శిష్యులకు చెప్తే వీళ్ళు ఏం చేశారంట? ఆయన చెప్పిన మాట చెప్పు కాకుండా నిద్రపోయారంట. ఆయన మెలకువగా ఉండమంటే వీళ్ళు ఏం చేశారంట? నిద్రపోయి. ఎప్పుడైతే వీళ్ళు నిద్రపోయినారో అప్పుడు కింద అంతా మీరు చదివితే సింపుల్గా నేను చెప్పేస్తాను. యేసు ప్రభు వాళ్ళ యజమాని అయిన యేసు ప్రభు వాళ్ళు పట్టుకున్నారు. వీళ్ళందరూ చెల్లాచెదరైపోయినారు, భయంతో బతికినారు, యేసు ప్రభుని చంపేసినారు. వీళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో చెల్లాచెదరైపోయి వీళ్ళందరూ ఎట్టుబడితే చెల్లాచెదరైపోయినారు. అంటే యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం వీళ్ళు చేయకుండా వీళ్ళ ఇష్ట ప్రకారం ఎప్పుడైతే వీళ్ళు చేసినారో అప్పుడు ఏమైందంటే వీళ్ళ జీవితంలోకి భయం వచ్చేసింది. వీళ్ళ జీవితం చెల్లాచెదరైపోయింది, దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది, ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది. ఎవరిన్న సహాయం అడగాలో, ఎక్కడికి పోవాలో, వాళ్ళకున్న ఆధారము యేసుప్రభు ఒక్కడే. ఆ శిష్యులకున్న ఆధారము యేసుప్రభు ఒక్కడే. ఆ 12 మంది శిష్యులకి ఇప్పుడు యేసుప్రభువే వాళ్ళ యూదుల చేత పట్టబడి యేసుప్రభుని చంపేసినారు. వాళ్ళు యేసుప్రభుని ఎప్పుడైతే పట్టబడి చంపేశారో యేసుప్రభు ఉన్నాడనే ధైర్యము ఇప్పుడు పోయింది వాళ్ళకి. ధైర్యం పోయి మమ్మల్ని ఎక్కడ చంపేస్తారని చెప్పేసి భయం వచ్చేసింది. భయం వచ్చేసి అందరూ ఒక దగ్గర ఉండాల్సిన చెల్లాచెదరైపోయినారు. ఎవరిని అడగాలో, ఎక్కడ పోవాలో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వీళ్ళు పడిపోయినారు. కారణం ఏంటి? ఒక్కటే, యేసు ప్రభు చెప్పినట్టు కాకుండా తమకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సో 4 సంభవాలు మీకు చెప్పినాను. ఒకటేంటి? మొదటి సంభవం అంటే నీ పరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు, నీ పరిస్థితి కరువు అయినా ఉండొచ్చు, అవసరాలు తీరే పరిస్థితిలో ఉండొచ్చు, ఇబ్బంది పరుస్తున్న పరిస్థితిలో ఉండొచ్చు, కష్టపడుతున్న పరిస్థితిలో ఉండొచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు చెప్పినట్టు చేస్తే, ఒకవేళ అలా చేయడం నీకు ఇష్టం లేకపోవచ్చు, అలా చేయడం నీకు కష్టంగా ఉండొచ్చు, అలా చేయడం నీకు బాధగా ఉండొచ్చు, అనిపించవచ్చు. కానీ యేసు ప్రభు చెప్పాడని అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు యేసు ప్రభు చెప్పినట్లే చేస్తే, ఇస్సాకులాగా. ఇస్సాకు కరువు ఉంది, ఆ కరువులో ఉంటే అతనికి ఇబ్బందే, బాధే, కష్టమే. ఆ ఒక మూట వడ్లేసినా కూడా అతనికి మా తర్వాత తను కష్టపడాలో, బాధపడాలో. కానీ యేసు ప్రభు చెప్పాడని చెప్పేసి అతనికి కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, బాధ ఉన్నా సరే అలాగే చేశాడు. కాబట్టి అందరూ అసూయపడేంతగా దేవుడు ఆశీర్వదించాడు. అంటే నీ కష్టం, ఇబ్బంది, శ్రమ, బాధ ఎలాగున్నా సరే యేసు ప్రభు ఆ కష్టంలో అయినా సరే, బాధలో అయినా సరే ఏదైతే చెప్తాడో నువ్వు అలాగే చేయాలి. అది నీ మనసుకి ఇష్టం లేకపోయినా, నీ మనసు కొంచెం కష్టంగా ఉన్నా, నీ మనసు కొంచెం బాధ కలిగించేదైనా సరే నువ్వు యేసు ప్రభు చెప్పినట్టు చేస్తేనే అత్యధికంగా ఆశీర్వదించబడతావు, అందరూ చూసేలాగా ఆశీర్వదించబడతావు. అలా కాకుండా నీకు యేసు ప్రభు నష్టం కలుగుతుంది, ఇలా చేస్తే నీకు నువ్వు నష్టపోతావు, నీ మీద నాశనం వస్తుంది, నీ మీదకి మరణం వస్తుంది, నీ మీద శాపం వస్తుంది, నువ్వు ఇట్లా చేయొద్దు, ఇలా చెయ్యి అని చెప్పిన తర్వాత ప్రభువా నువ్వు చెప్పినట్టు కాదు, నా ఇష్ట ప్రకారం చేస్తాను లోతు చెప్పినట్టు చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా నాశనం వస్తుంది, నీచమైన పరిస్థితులు వస్తాయి, లేనిపోని అలవాట్లు వచ్చేసి కుటుంబం అంతా నీచమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నిన్ను నశింపజేసి నీ మీదకి వచ్చే నాశనము, కీడు, ఆ కష్టాన్ని, ఆ బాధని, ఆ నాశనాన్ని దేవుడు ముందుగానే పసిగట్టి ఇలా చెయ్యి నువ్వు అని దేవుడు చెప్తాడు. ఇలా చేయకుండా నువ్వు ఇలా చెయ్యి అని చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్టు మనం చేయాలి. అది మన ఇష్టం లేకపోయిండొచ్చు. ఇప్పుడు ఆ పర్వతానికి పోవడం లోతు ఇష్టం కాదు, ఇతనికి ఇష్టం ఏంటి? కొండకు పారిపోవడం, చిన్న ఊరికి పోవడం. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు?
పర్వతానికి పొమ్మని చెప్పినాడు. ఇతనికి ఇష్టం లేకుండా యేసుప్రభు చెప్పాడని పర్వతానికి వెంటి బ్రతికిపోయి ఉంటాడు. భార్య బ్రతికిపోయింటుంది, బిడ్డలు బ్రతికిపోయింటారు. కానీ ఇతను ఏమనుకున్నాడు, యేసుప్రభు చెప్పకుండా తన ఇష్ట ప్రకారం చేస్తున్నాడు. కాబట్టి అంత నాశనం వచ్చింది. కాబట్టి నీకు కీడు సంభవించే పరిస్థితి వస్తుందని, నిన్ను నాశనం చేసే పరిస్థితి వస్తుందని, నిన్ను బాధలో, కష్టంలో, దుఃఖంలో, కన్నీళ్ళలో పడేసే పరిస్థితి అని వచ్చేది దేవుడు ఎరిగి నువ్వు అలా చేయదు ఇలా చేయని చెప్పినప్పుడు నీ మనసుకు అది నచ్చకపోయినా, నీ మనసుకు అది ఇష్టం లేకపోయినా నువ్వు అలాగే చేయాలి దేవుడు చెప్పినట్లే. అవి నాకు ఇష్టం లేదని, నాకు ఇది ఇష్టము, నాకు అది ఇష్టమే, ఎట్లా చేస్తానని నీ ఇష్ట ప్రకారం చేస్తే ఖచ్చితంగా ఆ నాశనంలో, ఆ కీడులో, ఆ కష్టంలో, ఆ దుఃఖంలో నువ్వు ఖచ్చితంగా ఇరుక్కుంటావు, పడతావు. అది మూడో సమయం ఏంటంటే, నీ పరిస్థితి దిక్కుతోచని స్థితిలో నువ్వు ఉండొచ్చు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు. ఆ అవసరం ఎలా తీరాలో పరిస్థితులు నువ్వు అసలు అది నువ్వు జరుగుతుందని నీకు నమ్మకమే లేకపోయిండొచ్చు, ఆ నిరీక్షణ లేకపోయిండొచ్చు. పేతురికి ఎలాగైతే ఇంకా చేపలు పడతాయని నమ్మకమే లేకుండా, నిరీక్షణ లేకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా అలా జరుగుతుంది, అలా వస్తుంది, అలా జరుగుతుందని నీకు నమ్మకమే లేకపోయినా సరే, యేసు ప్రభు మాట మీద నువ్వు నమ్మితే, యేసు ప్రభు చెప్పినట్టు నువ్వు చేస్తే, నువ్వు ఊహించిన అద్భుతాన్ని అక్కడే చూస్తావు. నువ్వు ఎక్కడైతే ఇది అసలు జరగదు, ఇది రాదు, ఇలా జరగదు, కలలో కూడా ఇలా జరగదని నువ్వు దేని గురించి అయితే ఎక్కడైతే నువ్వు అనుకున్నావు అక్కడే నువ్వు అత్యధికమైన అద్భుతాన్ని చూస్తావు. ఎప్పుడు యేసు ప్రభు మాట ప్రకారం నువ్వు చేసినప్పుడు. అలా కాకుండా యేసు ప్రభు నువ్వు కష్టంలో, నువ్వు శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో పడిపోతావు, జాగ్రత్త, మెలుగుగా అండి ప్రార్థన చేయని యేసు ప్రభు చెప్పినాడు. నువ్వు చెప్పినట్టు కాదు ప్రభా, నా శోధన పడిపోయినప్పుడు నేను నిద్రపోతాను అనుకుంటే నీ జీవితంలోకి ఏం ప్రవేశిస్తుంది? ధైర్యం పోయి భయం ప్రవేశిస్తుంది. చల్లా చెదిరిపోయి, అంటే కుటుంబంలో అంత టెన్షన్, హై టెన్షన్ వాతావరణం, ఒక్కొక్కరు చల్లా చెదిరైపోతారు. ఏం చేయాలి దిక్కుతోచని పరిస్థితి, ఎవరిని ఇళ్ళలో అడగాల్సిన పరిస్థితి, నీకున్న ఆధారం పోతుంది, నీకున్న నమ్మకం పోతుంది, నీకున్న ధైర్యం పోతుంది, నీకున్న సహాయం పోతుంది, అన్నీ పోయి దిక్కుతోచని పరిస్థితిలో అయిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు ఎప్పుడు యేసు ప్రభు మాట విన్నప్పుడు. కాబట్టి ఆయన మాట అంత బలమైనది, ఆ మాట అంత స్థిరమైనది. కాబట్టి యేసు ప్రభు చివరి ప్రసంగంలో ఏం చెప్తున్నాడంటే, నా మాట విని ఎవడైతే దాని ప్రకారం నడుచుకుంటాడో వాడు స్థిరంగా ఉంటాడు, ఇస్సాకులాగా, పేతురులాగా. అలా కాకుండా ఆయన మాట విని కూడా దాని ప్రకారం ఎవడైతే చేయకుండా వాడి ఇష్ట ప్రకారం వాడు చేస్తాడో ఖచ్చితంగా వాడు నాశనం అవుతాడు. తన భర్త, భార్యని, పిల్లలను నాశనం చేసుకుంటాడు, తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటాడు. ఎలాగా? లోతులాగా, ఆ నిద్రపోయిన ఆ 12 మంది శిష్యుల్లాగా. కాబట్టి మనం ఎలా ఉండాలా? ప్రతిరోజు ఆయన మాట్లాడుతున్నాం, ఆయా సందర్భాల్లో ఆ మాట ప్రకారమే మనం జీవించాలి. మన ఇష్ట ప్రకారం కాకుండా యేసు ప్రభు ఏం చెప్పాడు, యేసు ప్రభు మనం ఏదైనా చేసేటప్పుడు ఇలా చేయొచ్చా చేయకూడదా, యేసు ప్రభు ఇలా చేయొచ్చు అని చెప్పాడా చేయకూడదని చెప్పాడా, ఇలా ఉండొచ్చు అని చెప్పాడా ఉండకూడదని చెప్పాడా, ఇలా మాట్లాడచ్చని చెప్పాడా మాట్లాడకూడదని చెప్పాడా అని ఆయన మాటలు మనం గుర్తు చేసుకొని ఆయన మాట ప్రకారం మనం జీవించాలి. మన మాట ప్రకారం, మన ఇష్ట ప్రకారం కాదు. కాబట్టి మనందరము ఆయన మాట ప్రకారం జీవించాలని, మన ఇష్ట ప్రకారం, మన సొంత నిర్ణయాల ప్రకారం కాకుండా ఆయన మాట ప్రకారమే జీవించేటట్లు దేవుడు మనకు కృప దయచేయాలని, మనం అట్లా తీర్మానించుకోవాలని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.